ఒకే ఒక్క ప్రెస్ మీటు జగన్ పతనమైపోయాడు. ఒకే ఒక్క ప్రెస్ మీటు జగన్ నవ్వులు పాలయ్యాడు. ఒకే ఒక్క ప్రెస్ మీటు వైసీపీని అధమ పాతాలను తొక్కేసింది. ఒకే ఒక్క ప్రెస్ మీటు వైసీపీ కార్యకర్తల ఆశల్ని అడియాసలు చేసి పడేసింది. ఒకే ఒక్క ప్రెస్ మీటు ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అనే దానికి క్వశ్చన్ మార్క్ అయి కూర్చుంది. ఎస్, నిన్న అమరావతికి చట్టబద్ధత విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీటు ఆ పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీ నాయకులకి, ఆ పార్టీకి ఇబ్బందికరం అని చెప్పడానికి ఏమాత్రం మొహమాటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీటు నాకు తెలిసి కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలకు కూడా నచ్చదేమో. ఆ రకంగా ఉంది. నేను పొద్దున మన ఛానల్లోనే ఒక వీడియో చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కట్ చేసి సాక్షిలో పెడితే కింద కామెంట్స్ చూపిస్తూ కూడా వీడియో చేశాను. వైసీపీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి చట్టం తెలవదని, జగన్మోహన్ రెడ్డి గారికి అది సబ్జెక్టే లేదని, రాజధాని మీద ఒక క్లారిటీ లేదు అని చెప్పిన ప్రెస్ మీట్ నిన్నటి ప్రెస్ మీట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజధాని విషయంలో స్టాండ్స్ కూడా చూడండి. ఒకప్పుడేమో ఏదో అంటే 2014 ముందు, ఇంకా అసలు ఎవరు అధికారంలోకి వస్తారో తెలవక ముందు రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని, విదేశాల్లో ఉన్నటువంటి రాజధానులని పరిశీలిస్తున్నారని, ఒక అద్భుతమైన రాజధానిని కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మేధోమథనం చేస్తున్నారని అప్పట్లో వైసీపీలు ప్రచారం చేసుకునేవాళ్ళు. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుంది. దానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఓకే చెప్పేశాడు, తన మద్దతుని ఇచ్చాడు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సరిగా రాజధాని కట్టలేకపోయాడు, కానీ నేను కడతాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు అన్ని తాత్కాలిక భవనాలు కట్టాడు, నేను పర్మనెంట్ భవనాలు కడతాను, అద్భుతమైన రాజధాని కడతానని చెప్పాడు. అమరావతిని అద్భుతంగా మారుస్తానని చెప్పాడు. పైగా ఓ మాట కూడా వాడాడు, చంద్రబాబు నాయుడు గారు రెంటల్ హౌస్లో ఉంటున్నాడు, నేనైతే పర్మనెంట్ హౌస్ కూడా కట్టుకున్నా అమరావతిలో అని చెప్పాడు. దాన్ని చూసి జనం కూడా నమ్మారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండి నమ్మారు. కానీ రియాలిటీలో ఏం జరిగింది, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఆ 3 రాజధానులు కాస్త తర్వాత పరిపాలనా రాజధాని వైజాగ్ నుంచే పరిపాలిస్తానని చెప్పాడు. ఇప్పుడేమో మావిగాన ఏదో అంటున్నాడు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఏదో ఒక రాజధాని అంటున్నాడు. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి రాజధాని పట్ల క్లారిటీ లేదు అనే విషయం క్లియర్గా అర్థమైంది. పైగా ఆయనకి చట్టం కూడా తెలియదు అనే విషయం అర్థమైపోయింది. ఏదో పార్లమెంట్లో చేసిన బిల్లునంట, పార్లమెంట్లో చేసిన చట్టాన్ని అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తాడట. పార్లమెంట్లో జరిగిన చట్ట సవరణకి అసెంబ్లీలో తిరిగి చట్ట సవరణ చేస్తాడట. ఏం చెప్పాలి ఇంకా ఆ మనిషికి? కనీసమైన అవగాహన కూడా లేదు. పార్లమెంటు చేసిన చట్ట సవరణని మరి తిరిగి అసెంబ్లీలో చేయలేమన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదంటే ఏం చెప్పాలి? రెండోది ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు, నేను కూడా ఇంకో తీర్మానం చేసి రాజధాని మార్చేస్తానట్టు మాట్లాడాడు. తీర్మానాలతో రాజధాని మార్చబడతాయా? మనం చేసిన తీర్మానం ఏంది, పార్లమెంట్కు రిక్వెస్ట్ పెట్టారు అంతే. ఆ తీర్మానం అంటే రిక్వెస్ట్, మేము రాజధాని ఎంపిక చేసుకున్నామండి, ఆ రాజధానిని చట్ట సవరణ ద్వారా 2014 రాష్ట్ర విభజన చట్టంలో పెట్టండి, దానికి ఒక చట్టబద్ధతను కల్పించండి అని ఒక రిక్వెస్ట్. మేము ఎంపిక చేసుకున్న రాజధానికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధతను కల్పించండి అని ఒక రిక్వెస్ట్. దాన్ని కేంద్రం పరిగణలో తీసుకుంది. ఇవాళ పార్లమెంట్లో అయిపోయింది, చట్టబద్ధత వచ్చేసింది అమరావతికి. ఇక పర్మనెంట్ రాజధాని అమరావతి, దాన్ని మార్చడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలవట్లే. అంటే సబ్జెక్ట్ ఏది, బేసికలీ జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ఏది. పైగా అతను చెప్పినటువంటి రకరకాల మాటల వల్ల నవ్వులు పాలయ్యాడు. ఇక రాష్ట్రం అంతా నవ్వుకుంటుంది, దేశం అంతా నవ్వుకుంటుంది. సో బేసికలీ జగన్మోహన్ రెడ్డి వైసీపీని నిన్నటితో అధమ పాతాలని దొక్కేశాడు. మరి ఇక రాబోయే కాలంలో మళ్ళీ ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, అంటే పరుగు పోయింది కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేస్తారు. ఇవాళైతే అమరావతిలో సంబరాలు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆనందకరమైన వాతావరణం. ఈ వాతావరణాన్ని ఉంచరు. నాకు తెలిసి రేపో ఎల్లుండో ఏదో వైసీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ గారినో, లేదు పవన్ కళ్యాణ్ గారినో భాషతో తిడతారు, లేదు ఇంకేదో అంటారు, ఇంకేదో చేస్తారు. యువతల వాళ్ళకి కోపం వచ్చేలా చేయగలుగుతారు. చేసి మొత్తానికి ఇష్యూని డైవర్ట్ చేసి పడేస్తారు. నాకు తెలిసి ఏదో ఒకటి ఇష్యూ డైవర్షన్ కోసం ప్రయత్నం జరుగుతుంటుంది. లేకపోతే ఇక జగన్మోహన్ రెడ్డి ఇదే కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చుట్టూ చర్చ జరిగితే మాత్రం ఎంత చర్చ జరిగితే అంత వైసీపీ డౌన్ఫాల్ అవుద్ది. అయింది ఆల్రెడీ, నిన్న ప్రెస్ మీట్తో చాలా డౌన్ఫాల్ అయింది. సో అంటే ఎంత తొందరగా వైసీపీ పార్టీ పికప్ అయిందో అంత తొందరగా డౌన్ఫాల్ అవుతుంది. చూడండి,
నిజానికి ఆ పార్టీ 2011 ఆ సమయంలో పెట్టారు. 2014లో 67 స్థానాలు వచ్చాయి. 2019లో అధికారం వచ్చింది. చాలా స్పీడ్గా దూసుకొని పోయింది ఆ పార్టీ ప్రస్థానం. అంతే స్పీడ్గా రివర్స్ 2024లో 11 సీట్లు, ఇప్పుడు 2029లో కూడా ఆ పార్టీకి అటు ఇటుగా అంతే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మైండ్ సెట్లో ఉంటే మాత్రం ఇది లేకపోతే ఏంటండి. ఆయన నాకు డౌట్ అండి, అమరావతి మీద చట్టబద్ధత కల్పిస్తున్న టైంలో విద్వేషాన్ని వెలకక్కటం ఏంటి? తన కోపమే తన శత్రువు. మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోపమే, జగన్మోహన్ రెడ్డి విద్వేషమే జగన్మోహన్ రెడ్డిని పతనావస్థలో నెడుతుంది. రియాలిటీలోకి రాకపోవటం, తన ఎంతసేపటికి ఒక ప్రాంతం మీద కోపంతో రగిలిపోవటం, లేదా ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద, ఒక ప్రాంతం మీద, ఒక కులం మీద, ఒక వర్గం మీద కోపంతో రగిలిపోవటం అనేటువంటిది ఆయన్ని పతనావస్థగా తీసుకెళ్తుంది. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు ఇది. ఒక నాయకుడు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అతి సంతోషం ఉండకూడదు, అతి దుఃఖం ఉండకూడదు, అతి కోపం ఉండకూడదు, ఏది అతి ఉండకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతి ఆవేశం, అతి కోపం, అతి ఉక్రోషం ఇవన్నీ ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.